సినిమాల రిలీజ్ విషయంలో మేకర్స్ ప్లాన్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ అర్థం కాదు. కొన్నిసార్లు తమ సినిమాల గురించి ఆలోచిస్తే, కొన్నిసార్లు వేరే సినిమాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషనే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'విశ్వంబర' సినిమాకి ఎదురైంది. ఎందుకంటే నిజానికి ఈ సినిమా జనవరి 10, 2025 సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది. అయితే ఎప్పుడైతే ఈ సినిమా మొదలు పెట్టారో అప్పుడే ఈ సినిమాకి సంబంధించిన విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. నిజానికి ఆడియన్స్ కూడా అందరూ ఈ సినిమా ఖచ్చితంగా అనుకున్న డేట్ కి జనవరి 10నే వస్తుందని అనుకున్నారు. కాకపోతే అనూహ్యంగా ఈ సినిమాని మరో 3 నెలల పాటు వాయిదా వేస్తూ మేకర్స్ ఇటీవలే అధికారిక ప్రకటన ఇచ్చారు. అయితే ఈ వాయిదా వెనుక, ఈ ఆలస్యం వెనుక పక్కా ప్లాన్ ఉందంటూ కూడా తాజాగా ఒక వాదన వినిపిస్తుంది. ఆ ప్లాన్ ఏంటంటే, రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపు 3 సంవత్సరాల క్రితం మొదలైంది. అందుకే ఈ సినిమా పైన అంటే ఆ షూటింగ్ లో ఆలస్యం కారణంగా ఈ సినిమాపై బజ్ లేకుండా పోయింది. తిరిగి ఆ బజ్ ని క్రియేట్ చేయడానికి ఆ 'విశ్వంబర' సినిమాకి సంబంధించిన ప్రమోషన్ యాక్టివిటీస్ కానీ తగ్గించారన్నట్టుగా కూడా, కావాలని మేకర్స్ వెనక్కి తగ్గారన్నట్టుగా కూడా వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం గేమ్ చేంజర్ కి సంబంధించిన హైప్ క్రియేట్ అవ్వడానికే ఇలా కావాలని 'విశ్వంబర' సినిమాని జనవరి 10 నుంచి పోస్ట్ పోన్ చేసి ఆ డేట్ ని గేమ్ చేంజర్ కి ఇచ్చారంటూ కూడా వాదనలు వినిపిస్తున్నాయి. ఇక మరో పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న 'హరిహర వీరమల్లు' పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా దాదాపు 3 సంవత్సరాల క్రితం మొదలైంది. కాకపోతే పవన్ కళ్యాణ్ రాజకీయ పరిణామాల కారణంగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ డిలే అవుతూ వచ్చింది. అయితే ఇక ఈ సినిమాని కూడా డిసెంబర్ లేదా జనవరి సమయంలో విడుదల చేద్దామని అనుకున్నారు. కాకపోతే జనవరి సమయంలో మెగాస్టార్ చిరంజీవి లాంటి, రామ్ చరణ్ లాంటి సినిమాలు ఉంటే ఈ సినిమాకి ఎఫెక్ట్ పడుతుందంటూ కావాలని మరోసారి 'విశ్వంబర' సినిమాని వెనక్కి నెట్టేసి 'హరిహర వీరమల్లు'ను ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు 'హరిహర వీరమల్లు'కు సంబంధించిన ప్రమోషన్స్ కూడా మరికొన్ని రోజుల్లో మొదలు కావాల్సి ఉందన్నమాట. సో కావాలని 'హరిహర వీరమల్లు'కు లేని హైప్ను క్రియేట్ చేయడానికి 'విశ్వంబర' సినిమాను వెనక్కి తగ్గించారన్నట్టుగా కూడా వాదనలు వినిపిస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎంతసేపు ఓజీ అంటూ ఓజీకి సంబంధించిన అప్డేట్స్ పైన, ఆ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్స్ పైనే ఫోకస్ చేస్తూ ఆడియన్స్ కూడా దాని గురించే వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'హరిహర వీరమల్లు'కు కావాల్సిన హైప్ క్రియేట్ చేయడానికే 'విశ్వంబర' సినిమాను వెనక్కి నెట్టేసి 'హరిహర వీరమల్లు'ను మార్చి 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక గేమ్ చేంజర్ విడుదల తర్వాత 2 నెలల పాటు 'హరిహర వీరమల్లు' సినిమాకి సమయం దొరుకుతుందన్నమాట. ఈ 2 నెలల సమయాన్ని ప్రమోషన్స్ కోసం బాగా వినియోగించుకొని హైప్ క్రియేట్ చేసి ఆ సినిమాకి అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇలా ఈ రెండు గేమ్ చేంజర్ అండ్ 'హరిహర వీరమల్లు' కోసం కావాలనే 'విశ్వంబర' సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని తగ్గించారన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వాదనలపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లవి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.